రకంగా ఇటు రాష్ట్రంలో అటు దేశంలో 2014 ముందు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన రెవెన్యూ చట్టాలు సంస్కరణలు ఇటువంటి కృష్ణయ్య గారు లాంటి వాళ్ళు కొన్ని వేల మంది బాధితులు ఈ చట్టం ద్వారా నాటి చట్టం ద్వారా ప్రత్యక్షంగా నష్టం కలిగింది అని తమరికి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష మనం చిన్నప్పుడు చదువుకున్నాం ఒక పిట్ట కథ మీకు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష రెండు పిల్లులు రొట్టె కథ ఈ ధరణిలో ఉంది represent the people we are not here to represent one individual you are fighting for one individual and I am standing here fighting for the people sir and we will continue our fight sir हम आवाम के मसाइल को उठाने आए हैं and sir this dharani sir right from day one sir ఒక పిల్లి ఈ సైజ్ ఎక్కువ ఉందని కోతి పంచాయతీ చేస్తుంది అధ్యక్ష చివరికి రెండు పిల్లుల్ని కాదని ఆ రెండు రొట్టె ముక్కలని ఆ కథలో కోతి తిన్నట్లే ఈ ధరణి కాన్సెప్ట్ ని పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉండే దళిత గిరిజన మైనారిటీ బీసీల వేలాది ఎకరాల భూములని ఆనాటి పెద్దలు కోతి సామెతలాగానే తన్నుకుపోయారు అధ్యక్ష ఈ ధరణిని పెట్టి అదే రకంగా ఇటు రాష్ట్రంలో అటు దేశంలో 2014 ముందు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన రెవెన్యూ చట్టాలు సంస్కరణలు ఇటువంటి కృష్ణయ్య గారు లాంటి వాళ్ళు కొన్ని వేల మంది బాధితులు ఈ చట్టం ద్వారా నాటి చట్టం ద్వారా ప్రత్యక్షంగా నష్టం కలిగింది అని తమరికి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష మనం చిన్నప్పుడు చదువుకున్నాం ఒక పిట్ట కథ మీకు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష రెండు పిల్లులు రొట్టె కథ ఈ ధరణిలో ఉంది ఏదైతే రెండు పిల్లుల మధ్య ఒక రొట్టె కథ గ్రామీణ ప్రాంతాల్లో కథలుగా చెప్పుకుంటారు అధ్యక్ష ఆ కథ ఏంటంటే ఒక రొట్టె ముక్క రెండు రొట్టె ముక్కలు ఉంటాయి అధ్యక్ష ఆ రొట్టె ఒక పిట్ట కథ మీకు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష రెండు పిల్లులు రొట్టె కథ ద్వారా నాటి చట్టం ద్వారా రెండు పిల్లుల్ని కాదని ఆ రెండు రొట్టె ముక్కలని ఆ కథలో కోతి తిన్నట్లే ఈ ధరణి కాన్సెప్ట్ ని పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉండే దళిత గిరిజన మైనారిటీ బీసీల వేలాది ఎకరాల భూములని ఆనాటి పెద్దలు కోతి సామెతలాగానే తన్నుకుపోయారు అధ్యక్ష ఈ ధరణిని పెట్టి అదే రకంగా అది తెలంగాణ అసెంబ్లీలో ఫార్ములా ఈ రేస్ ప్రకంపనలకు గురి చేస్తుంది సభలో ఆ గొడవకి సంబంధించిన దృశ్యాలను ఎక్స్క్లూజివ్ గా ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము ప్లకార్డ్స్ తో వస్తూ ఉన్న బీఆర్ఎస్ సభ్యులని మార్షల్స్ అడ్డుకున్నారు ఆ అడ్డుకునే ప్రయత్నంలోనే మార్షల్స్ కి బీఆర్ఎస్ నేతలకి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది తోపులాట సైతం జరుగుతుంది మనం చూస్తున్నాము ఏవైతే ప్లకార్డ్స్ ఉన్నాయో వాళ్ళ చేతిలో బీఆర్ఎస్ నేతల చేతిలో ఆ ప్లకార్డ్స్ తోనే వాళ్ళు పోడియం దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేశారు దాంతో బీఆర్ఎస్ సభ్యుల్ని మార్షల్స్ అడ్డుకున్నారు దాంతో తోపులాట సైతం అక్కడ చోటు చేసుకుంది పోడియం దగ్గర ఆ పేపర్స్ విసురుతున్న దృశ్యాలను కూడా మనం ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాము తెలంగాణ అసెంబ్లీలో ఫార్ములా ఈ రేస్ కి సంబంధించిన ప్రకంపనలు ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తున్నాము భూభారతి బిల్లు చర్చకి అడ్డుపడటం నినాదాలతో సభని హోరెత్తించడం లాంటి
విషయాలు జరిగాయి అవన్నీ కూడా మనం చూస్తున్నాము. స్పీకర్ పోడియం మెట్లపైకి కూడా వెళ్లారు హరీష్ రావు, వెల్లులోకి దూసుకెళ్లారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు మార్షల్స్. దీంతో మార్షల్స్ కి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇన్ఫాక్ట్ తోపులాట సైతం జరిగింది. స్పీకర్ పోడియం దగ్గర బీఆర్ఎస్ సభ్యుల ప్రవర్తనకి సంబంధించిన వీడియో అయితే ఎక్స్క్లూజివ్ గా ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. స్పీకర్ పోడియం దగ్గర బీఆర్ఎస్ సభ్యులు ఏదైతే ఒక గొడవ, ఒక వాగ్వాదం ఉందో దాన్ని మనం చూస్తున్నాము. మార్షల్స్ తో వాగ్వాదానికి దిగారు. తోపులాట సైతం అక్కడ చోటు చేసుకుంది. సభలో ఆ గొడవకి సంబంధించిన దృశ్యాలను మనం చూస్తున్నాము ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా. భూభారతి పై చర్చని అడ్డుకునే ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ సభ్యులు. నినాదాలతో సభని హోరెత్తించారు. సభలో ఆ వాగ్వాదానికి, ఆ తోపులాటకి సంబంధించిన విజువల్స్ అని చూస్తున్నాము. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి చారి సిద్ధంగా ఉన్నారు. చారి, ఏంటి స్పీకర్ పోడియం దగ్గరికి సైతం బీఆర్ఎస్ సభ్యులు వెళ్లారు, ప్లకార్డ్స్ తో పేపర్స్ విసరడం కూడా చూస్తున్నాము. అసలు ఏంటి? రైట్, మనం ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూసినాం. కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీ వాయిదాకి ముందు జరిగినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి విజువల్స్ అన్నిటిని కూడా మనం ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. సభలో నెలకొన్నటువంటి గందరగోళానికి సంబంధించినటువంటి విజువల్స్, అలాగే సభాపతి పట్ల సభ పోడియం దగ్గరికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వచ్చినటువంటి తీరుకు సంబంధించినటువంటి విజువల్స్ని మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. అయితే సభ ప్రారంభమైనటువంటి కొద్దిసేపటికే దీనికి సంబంధించినటువంటి వ్యవహారం మీద సభలో దుమారం జరిగింది. ఈ ఫార్ములా రేస్కు సంబంధించినటువంటి వ్యవహారం మీద వెంటనే చర్చ చేయాలని సభలో ఉన్నటువంటి ఒక సభ్యుడికి సంబంధించినటువంటి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ సభ్యుడికి సంబంధించినటువంటి విజువల్స్ని, సభ్యుడికి సంబంధించినటువంటి అభిప్రాయాల్ని చెప్పాలి అని చెప్పేసి బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేశారు. ఆందోళన చేసినటువంటి క్రమంలోనే స్పీకర్ వారించారు. ఎట్టి పరిస్థితుల్లో వెంటనే ఈ ఫార్ములా కేసుకు సంబంధించి కేటీఆర్ మీద ఏసీబీకి విచారణకు సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా వెంటనే చర్చ చేయాలనేటువంటి ఒత్తిడి ప్రతిపక్షం అధికార పక్షం మీద తీసుకొచ్చింది. అయితే సభ్యులకు సంబంధించినటువంటి ప్రవర్తన, అలాగే ప్రవర్తనకు సంబంధించినటువంటి సభలో గతంలో రూపొందించుకున్నటువంటి నియమాలకు సంబంధించినటువంటి వీడియోస్ని కొద్దిసేపటి క్రితమే విడుదల చేసి ప్రస్తుతం మనం మన స్క్రీన్ మీద చూస్తున్నాం. సభ్యులు స్పీకర్ పోడియం దగ్గరికి రావడం, ఫ్లెకార్డులు తీసుకురావడం, ఆ ఫ్లెకార్డులు తీసుకున్నటువంటి ఎమ్మెల్యేలంతా స్పీకర్ పోడియం మీదకి దూసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేయడం, అలాగే మార్షల్స్ వారిని అడ్డుకోవడం, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల వ్యవహార శైలికి సంబంధించినటువంటి వీడియోస్ అన్నింటినీ కూడా కొద్దిసేపటి క్రితమే బయటికి వచ్చాయి. అయితే దీనికంటే ముందు ప్రభుత్వం నుంచి స్పీకర్తో ప్రతిపక్ష సభ్యులు సమావేశమయ్యారు. అధికార పక్షం నుంచి శాసనసభ వ్యవహారాల మంత్రి, అలాగే మంత్రులు కూడా సమావేశమయ్యారు. టోటల్గా సభలో ఏం జరుగుతుందనేటువంటి అంశాలకు సంబంధించి సభలో ఒక రకంగా, బయట ఒక రకంగా ప్రతిపక్షం ప్రభుత్వాన్ని బదనాం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక చర్చ అధికార పార్టీ చేసినటువంటి నేపథ్యంలో సభలో ఏం జరిగింది, సభ్యుల ప్రవర్తనకు సంబంధించినటువంటి వీడియోస్ని బయటకు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం సభలో జరిగినటువంటి వీడియోస్ అన్నింటినీ కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం చూస్తున్నాం. మనం స్క్రీన్ మీద బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి సభలో వాళ్ళ ఫ్లెకార్డులతో నిరసన చెప్పడం, స్పీకర్ పోడియం వైపు రావడం, మార్షల్స్ని తోసుకుంటూ స్పీకర్ వైపు వెళ్ళినటువంటి విజువల్స్ అన్నిటిని కూడా మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఇవన్నీ కూడా సభకు సంబంధించినటువంటి సభ్యులకు సంబంధించినటువంటి ప్రవర్తన సంబంధించి అధికార పార్టీ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తుంది. అయితే ప్రస్తుతం అసెంబ్లీ సమావేశం కొనసాగుతుంది. సమావేశంలో కూడా సభ్యులంతా కూడా నిరసన చేసినటువంటి సందర్భం ప్రస్తుతం అసెంబ్లీలో కొనసాగుతోంది. నష్టం కలిగింది అని తమరికి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. అధ్యక్ష, మనం చిన్నప్పుడు చదువుకున్నాం. ఒక పెట్ట కథ మీకు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. 2 పిల్లులు రొట్టె కథ ద్వారా, నాటి చట్టం ద్వారా ప్రత్యక్షంగా నష్టం కలిగింది అని తమరికి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. అధ్యక్ష, మనం చిన్నప్పుడు చదువుకున్నాం. ఒక పెట్ట కథ మీకు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. 2 పిల్లులు రొట్టె కథ ద్వారా, నాటి చట్టం ద్వారా ప్రత్యక్షంగా
అసెంబ్లీలో గొడవకు సంబంధించి తాజాగా కొన్ని దృశ్యాలు బయటకొచ్చాయి. స్పీకర్ పోడియం దగ్గర బీఆర్ఎస్ సభ్యుల ప్రవర్తనకు సంబంధించిన వీడియోను రిలీజ్. ఈ వీడియోలో ఉన్నాయి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూభారతిపై చర్చ ప్రారంభించినప్పుడు బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేశారు. ఫార్ములా ఈ రేస్ కేసుపై సభలో చర్చించాలని డిమాండ్ చేస్తూ స్పీకర్ పోడియం వైపు దూసుకొచ్చారు. స్పీకర్ పై పేపర్లు చించివేశారు. మనం చిన్నప్పుడు చదువుకున్నాం. ఒక పెట్ట కథ మీకు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. 2 పిల్లులు రొట్టె కథ ద్వారా నాటి చట్టం ద్వారా ప్రత్యక్షంగా నష్టం కలిగింది అని